శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాశుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాశుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే
4 గ్రహాల యొక్క అనుకూల్యత చాలా బాగుంది అని చెప్పొచ్చు. వీరికి ఒక పన్నీటి జల్లు, ఎడారిలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఎలాగా చిరు జల్లు పడితే ఆ వ్యక్తి ఎంత ఆనందంగా ఉంటారో అట్లాంటి ఆనందం ఇప్పుడు కనిపిస్తోంది. తృతీయ స్థానంలో రవి కుజ బుధుల యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. రుణభారాలు తగ్గుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి ఏవైతే వెనకాల చేసినటువంటి పనులు మీకు ఆగిపోయి ఉన్నాయో అవి ఇప్పుడు బాగా ముందరికి వెళ్ళి అభివృద్ధి మార్గంలో ఉండి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పౌరుషోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించి తీసుకుంటారు. పౌరుషం అనగానే అనాలోచితంగా తీసుకునేవి కాదు, చాలా విలువైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించి తీసుకుంటారు. అవి చాలా మీకు మంచి పేరు తీసుకుని వస్తాయి. చాలా ధైర్యం చేశావు, మంచి పని చేశావు అని మిమ్మల్ని అందరూ అభినందించేటటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి ప్రశంసలు వస్తాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆలోచింపజేసే పనులు. మనం చాలా ఆలోచించి చేశాము, మంచి ఫలితాలు వస్తాయి, అందరూ ప్రశంసిస్తున్నారు అనేటటువంటి ఆత్మ సంతృప్తికి లోనవుతారు మీరు. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. మిగతా అన్ని విషయాలలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరైతే బాగుంది, ఆరోగ్యం అయితే బాగుంది, చేసే పనులలో అభివృద్ధి బాగుంది, రుణాలు అయితే చక్కగా తీరుతున్నాయి, చిన్న చిన్న రుణాలు, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తోంది. ఇవన్నీ కూడా మీకు కొంచెం ఆత్మసంతృప్తి కలిగించే అంశాలు కాబట్టి బాగున్నాయి. ఇక ఏదైనా అపవాదు మీ మీద వస్తుందా అనే దానికి జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి సంయమనం పాటించి ఉండండి. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా అది వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా అవే తీసుకోండి. ఏదైనా ప్రేమ వ్యవహారాల విషయంలో ఇప్పుడే బయటపడద్దు, ఇంకా కొన్నాళ్ళు ఆగి అప్పుడు మీ పెద్దలకి తెలియజెద్దురుగండ్రి. సంయమనం పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకొని ముందరికి వెళ్ళండి. మీరు వెళ్ళేటటువంటి ప్రదేశాలు ఏవిటైతే ఉన్నాయో అక్కడ పరిస్థితులన్నీ వాకప్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే చాలా రోజులుగా, చాలా వారాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా వ్యయ ప్రయాసలకి ఓర్వాల్సి వస్తుంది అని. ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, అపవాదు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అపవాదుల్ని మీరు అధిగమించాలి అంటే ఆ వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని కొంచెం వాకప్ చేసుకొని వెళ్ళడం మంచిది. అవసరమైతే వాయిదా వేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలోనూ ఓర్పు కలిగే ఉండాలి. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి అష్టమ స్థానంలోకే చంద్రుడు కూడా వచ్చి ఉన్నారు. ఈ ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరి విషయంలోనూ శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి. విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రమ చేసి వారి యొక్క అభ్యాసాన్ని ముందరికి తీసుకొని వెళ్ళాలి. రాజకీయ నాయకుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఏదంటే అది మాట్లాడి హామీలు ఇస్తే ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. తిరిగి కొంచెం ఇబ్బందుల పాలవుతారు, నవ్వుల పాలవుతారు. కాబట్టి ఈ జాగ్రత్తలు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ తృతీయ స్థానం అనుకూలంగా ఉంది, షష్ఠ స్థానం అనుకూలంగా ఉంది. కొంచెం మంచి రోజులైతే వచ్చి ఉన్నాయి. చాలా వరకు మీ ధైర్య సాహసాలే మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఈ సంతృప్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలతో పాటు మీ ఇంటి ఇలవేల్పును కూడా పూజించండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. శుభం.